నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ మన పొలంలో చూశారు కదా, ఇది మన హెర్బల్ డివిజన్ అండి. పిప్ప చెట్టు హెర్బల్ డివిజను చూశారు కదా. ఇక్కడే మన గడ్డి బాగా ఉంది. ఇదంతా గడ్డి బాగా, గడ్డి బాగా కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు కొత్త గడ్డి తెప్పించుకోవాలి పశువులకి. ఇక్కడ చూశారు కదా, ఇది ఎర్రచందనం చెట్టు అండి. ఇది వెళ్ళిపోయింది, ఎర్రచందనం బాగా పైకి వెళ్ళిపోయింది. అది బాదం అనుకోండి. ఇది అడ్డసరం. ఇక్కడ మేము తవ్వి వానపామును ట్రై చేస్తున్నామండి. చూడమ్మా, వానపాము చూడు, వరుసనే చూడు. ఇక్కడ ట్రై చేస్తాం చూడండి. చూడండి, కొద్దిగా కదిలిచ్చాము మేము. ఇక కదిలిచ్చిన కొద్ది ఎట్లా వస్తుందో చూసారా. కొద్దిగా తీసి మట్టి పక్కకు పడాయి, మట్టి పక్కకు పడాయి. చూసారా అది ఎట్లా జరుగుతుందో. అది చూసారా ఎట్లా వస్తుందో బాగా. అది చూపించు ఒకటి. అదిగోనండి, నాకు నువ్వు చెయ్యటం అవుతుంది, వానపామే కనపడాలా. చూసారా ఎంత అంత పొడుగు వానపాములో. దాంటే ఇది నాకు చెప్పొద్దు, నాకు అక్కర్లేదు. ఒక్కొక్కటి తీసి దాంటే చూసారా ఎట్లా వస్తున్నాయో. ఉండు అట్లా కొంచెం నువ్వు గదిలి బాక. నేను గదిలిస్తుంటే నువ్వు గదిలిస్తే ఎట్ట కనపడిద్ది. చూసారు కదండి, అదిగో వానపాములు అదిగోనండి. ఇంకది ఎన్ని ఇంకా కదిలిచ్చిన కొద్ది వస్తాయి అబ్బా. నువ్వు కదిలిచ్చి అక్కడే కదిలిచ్చు. తీ మట్టిది. వానపాములు అట్ట వస్తాయండి, మట్టి తీసిన కొద్దీ. ఎందుకంటే గడ్డి బావి దగ్గర మరీ ఉంటాయి, చేనంతా ఉంటాయి. అమ్మా చూసారా, కిందే చూపించు నాకు, నువ్వు పైకెత్తమాక. అది అట్లాగే చూపించు. అవి ఇలా ఉంటాయి గంపలకి. ఇంకది మట్టి కదిలిచ్చిన కొద్దీ వస్తుంది. అది చాలా హుషారు ఉంటుంది మనకన్నా. పరిగెత్తుది, లోపలికి పరిగెత్తి. చూసారండి వానపాములు ఎట్లా వస్తున్నాయా. ఒక స్క్వేర్ మీటర్లో 100 రావాలంటాడు మా వర్తూరు నారాయణ రెడ్డి గారు. 100 కాదని ఎక్కువ అవుతాయి ఇక్కడ అయితే, గడ్డి వాన దగ్గర కదా. చూడు ఇంకా కది, ఇది ఎంత అడుగు కూడా తీయట్లే మేము. తీ ఉంటాయి. నువ్వు మట్టి తీ చాలు, మట్టి పడికి తీస్తే అయ్యే వస్తాయబ్బా. అది చూసారా, తీసిన కొద్ది అయ్యి దాంట్లో పడాయి. అక్కర్లా, నాకేవద్దు. మట్టి తీసి వెనకలాగు, మట్టి వెనకలాగు. అదిగోనండి, అవన్నీ వానపాములే, అవన్నీ వానపాములే. ఈ వానపాములు వ్యవసాయం చేస్తాయండి, మనం ఏం చెయ్యం. మనం ప్రకృతి వ్యవసాయం వచ్చినాక వస్తున్నాయి ఇవన్నీ. రసాయనిక వ్యవసాయంలో ఉండగా మొత్తం కెమికల్ దెబ్బకి ఈ చచ్చిపోయినాయి మొత్తం. చూడండి ఎట్లా వస్తున్నాయో. 2 నిమిషాలు మొదలు పెట్టాము, కాస్తే ఒక అడుగు ఇక్కడ కదిలిచ్చిన కొద్దీ వస్తున్నాయి. చూడండి అవి చూడండి, పైకే వస్తా, అక్కడే చూపించు. చూడండి ఏరు దాంట్లో వేసేసి ఇంకా బాగా మట్టి కదిలిచ్చు. అట్లా వస్తాయండి వానపాములు. మట్టి కదిలిచ్చు. మనం చెయ్యి పెట్టి కదిలిస్తుంటే వానపాము చాలా హుషారైందండి. వెళ్ళిపోతాయి జర్రున బొరీల్లోకి వెళ్ళిపోతాయి. అడుగు, 2 అడుగులు, 5 అడుగులు అట్లా వెళ్ళిపోతాయి. చూడండి ఎడ దొరుకుతున్నాయి వానపాములు. అదిగోనండి, అదిగోనండి, అదిగో చూడండి, అది చూడండి. చూసారా ఎడ తీస్తుంటే ఎట్లా చూసారా. ఎందుకంటే పెంట పొగలు కలిసి తిట్టాక వస్తూ ఉండేదండి. చూసారా, వానపాము ఎంత ఉంటే అంత వ్యవసాయం బాగుంటుందండి. ఈ వానపాములే కదండి ఈ నేలలో మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్వాము. చూడండి కుక్క, మేమేదో పళ్ళగంప తెస్తున్నామని ముండ వచ్చి కాపలా కాస్తుంది మాకు. మేమేదో దీన్ని పాములు పట్టుకొస్తున్నామని. వెనకరా, వెనకపో, వెనకపో. నీకేముంది వెనకపో. చూడండి ఎట్లా వస్తున్నాయో. అవన్నీ అయ్యానండి వానపాములు. ఎంత బోరం ఉండేది చూసారా. 6 అంగుళాలు, 8 అంగుళాలు అడుగు, ఒక 1 ఫీట్ కూడా ఉన్నాయి. కొద్దిగా మట్టి కదిలిస్తేనే వస్తాయి. నాకు కనపడుతున్నాయి. చిన్నవి కూడా ఉన్నాయి. ఇగో బొడ్డ ఇగో మస్తు ఉన్నాయి.
చూడు ఇక్కడ ఎన్ని చేతు ఎన్ని వనపాములు ఇగో నాకు కనపడుతున్నాయి, నీకు కనపడతలేదేమో కానీ దొరికిపోతే వస్తాయి, ఏం కాదు దొరుకుతాయి. కూర్చోమనమ్మా, వస్తున్నాను. ఎవరో వచ్చారంట విజిటర్స్ అండి. నువ్వేందే నువ్వే ఇది చూడండి, ఏదో మనం పడగంప ఎత్తుదామని ఎన్ని ఎట్లా వచ్చినాయి చూసారా వనపాములు. అబ్బా చూసారా. ఆఫ్ చేయి, సెల్ ఫోన్ ఆఫ్ చేయి, లక్ష్మికి ఇచ్చేసి సెల్ ఫోన్ లక్ష్మికి ఇచ్చేయి. బా నేను వీడియో తెస్తుంటే సెల్ ఫోన్ వస్తుంటే నేనే ఏం చెప్పాలా. ఈ అక్కడికి తీసుకెళ్ళమ్మా. శ్రీశైలం గారేమో మన సర్పంచ్ మొక్కలు కావాలన్నాడు. అట్లా వస్తున్నాయండి, చూసారా ఎట్లా వస్తున్నాయి చూసారా గంపలోకి. ఎన్ని అయ్యానండి. అడుగు ఇక్కడ అడిగే మేము కదిలిచ్చింది. ఈ అడుగులో కదిలిస్తుంటే కదిలిచ్చిన కొద్దీ వస్తూనే ఉన్నాయండి. వస్తున్నాయా? అదే అంత అదేనండి, తీసిన కొద్దీ వస్తున్నాయి. 10 నిమిషాలు వాట్ల 10 నిమిషాలు చూడండి 20-25 వచ్చినాయి. ఇదిగో చంద్రయ్య కనపడతలా ఎదురుగా నా పక్కన ఎదురుగా ఆడ చూడు కనపడతా నాకు. బే ఆడంతా చూడు, అదేంది కనపడలే నీకు? ఎన్ని వస్తాయో చూద్దామని. వేలే తప్పలే. నువ్వేంటి నువ్వు ఇదంతా చూడండి, ఇది అలిగిందండి, నేను లెగమన్నానని. అడుపు నువ్వు అడుపు మేము ఏదో పళ్ళగంప తెస్తున్నామని చెప్పి ఇక్కడ దీనికి భయం పెట్టమని. అదిగో బెల్లం తెచ్చింది, అదిగో అక్కడ లక్ష్మి ఏదో తెచ్చింది. స్వీట్ తెచ్చిందంట, కాఫీ తెచ్చింది. కాఫీ కావాలి మొండకి. చూడండి ఇగజాలి కట్టి వెళ్ళొద్దు ఇక. ఇంకా చూడండి తిని ఇట్లా గంపెత్తరా. అది ఒక్కొక్కటి తీసి చూపించు. చూడండి ఎట్ట ఎంత అండి, 5 నిమిషాల్లో 10 నిమిషాలు లోపే, 5 నిమిషాలే. చూడండి ఎంత బారు కూడా చూసారా. అయిపోయానండి. ఇంకోటిది అది తీసి పక్కకు పడేసి ఇంకోటిది. అయిపోయానండి. చూసారా ఎంత బాగుంటుందో చూసారా. ఇంకోటి పడి చూడండి. ఇన్ని వానపాములు ఉంటే వద్దండి, బంగారం అండి అసలు. ప్రకృతి వ్యవసాయంలో ఏ నేల బొరియలు చేసి అడుగులో ఉన్నాయి, కిందకి పైకెత్తకు బాగా కనపడదు, పైకెత్తి కనపడదు. గంపలోనే ఉంచు, గంపలోనే అటు పెట్టేట్టు చూపించు. అట్లా ఈ వానపాములు ఏం చేస్తాయంటే అడుగు 2 అడుగులు 3 అడుగులు లోపలికి వెళ్ళిపోయి బొరియలు చేసుకుని వెళ్ళిపోయి లోపల సారవంతమైన మట్టి అంతా పైకి తీసుకొచ్చి పెడతా ఉంటాయండి. దాని డ్యూటీ అది. తేమ ఉన్నప్పుడు వానాకాలం ఎక్కువ వానపాముల యాక్టివిటీ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ వానపాములే. చూడండి 10 నిమిషాలు పట్టలేదు మాకు, 8 నిమిషాలే వీడియో, 8 నిమిషాలు అయింది. చూడండి తీసిన కొద్ది వస్తానే ఉంటాయి. అది ఉందాడా ఉంటుంది, అదిగోనండి అదిగో ఉందంట, అదిగో చూడండి అట్టాగే దొరుకుతాయి. అదిగో వద్దంటే వస్తాయండి వానపాములు. అంతేకాదు వానపాములు ఒకటే కాదండి, మైక్రోగ్రామ్స్, ఎర్త్వాము, ఫంగై, బ్యాక్టీరియా ఇవే వ్యవసాయం చేస్తాయండి నేలలో. మనం ఏం చెయ్యము. నేల మీద ఏమన్నా ఈ పిట్టలు ఉంటాయి కదా, రకరకాల పిట్టలు, సీతాకోక చిలుకలు, తూనీగలు, తేనెటీగలు, ఇవే నేల పైన చేస్తాయి. నేల లోపల ఏమన్నా మైక్రోగ్రామ్స్, ఎర్త్వాము, ఫంగై, బ్యాక్టీరియా ఇవి చేస్తాయి. సో వీడియో ఎక్కువైపోతుందండి. 9 నిమిషాలు 10 నిమిషాలు అయింది. వానపాముల మీద మనకున్న చిన్న వీడియో అండి ఇది. చూడండి ఇంకొకసారి లాస్ట్కి చూపించు. వానపాము ఒకటి చూపించు, ఎంత పెద్దగా చూసారా. అక్కడే ఎత్తు చూసారా, అది కానండి చూసారా, అది చూసారా ఎంత బాగుందో. చూసారా అడుగు, అది చూసారా. రెండు ఒక చోటకి ధర పెడితే కనపడతా, విడివిడిగా పట్టుకో, 2 చేతులతో 2 పట్టుకోవాలా. అది చూసారా
ఎంత పెద్దగా ఉంది చూసారా, బాబా అడుగు ఉన్నాయండి, 1 ఫీట్ ఉంది అదనమాట. సో ఈ ఎసిటోపెటిడే ఏదో అంటారండి, ఈ వానపాములు కూడా ఏదో గమ్మత్తుగా అంటారు. చూడండి ఎట్ట పోతున్నాయో, జ్వరబడిపోతాయి అనమాట. మళ్ళీ వేసేసి నేలలోకి వేసేసి ఎట్లా వెళ్ళిపోతాయి చూడండి, అక్కడ నేల మీద వేసి, నేల మీద ఎత్తే మళ్ళా అసలు వెళ్ళిపోతాయండి, ఉండవు, జర్రని వెళ్ళిపోతాయి. పెట్టి ఏసీ వేయంగానే అసలు జర్రనట్టు లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి మీరు గమనించండి, ఉండవు. ఇప్పుడు 40-50 తీసాం కదా, కాస్త ఒక అడుగులోనే ఒక 50-60 తీసాం, 40-50 అయినా అట్లా జర్రని వెళ్ళిపోతున్నాయి చూసారా. 2 అడుగులకు వెళ్ళిపోయి లోపల ఉన్న సారవంతమైన పైకి తీసుకొస్తే పైన ఉన్న సారం లేని మట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది అనమాట ఆ విసర్జితమే, ఆ వానపాము మట్టి తిని విసర్జిస్తుంది అనమాట. అదే సారవంతమైన నేల అవుతుంది. అప్పుడు మనకు అద్భుతమైన, ఇటు చూసారు కదా, ఇలాంటి పంటలు పండుతాయండి. హార్టికల్చర్ గ్రాఫ్స్ కానీ చూసారు కదా ఎంత బాగుందో. ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో, ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ పచ్చదనం మొత్తానికి కారణం చూసారు కదా, ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. ఇది అమెజాన్ గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉంది. వేప చెట్ల దగ్గర నుంచి రకరకాలైన, ఇక్కడే 350-400 రకాల హెర్బల్ ఉందండి. కాడగన్నేరు, ఈ చివరి చూసారు కాడగన్నేరు, బాదం ఉంది, ఇక్కడే బూరుగా, ఎన్ని రకాలు ఉంటాయి చూసారా, ఎన్ని రకాల చెట్లు. 400 రకాల హెర్బల్ ఈ 1 ఎకర్లో ఉంటుందండి. ఎందుకు ఇది అడ్డసారండి, ఇది అడ్డసార ఎంత బాగుంది చూడండి. 10 ఏళ్ళు అయింది పెట్టి ఈ మొక్క, 10 ఏళ్ళ నుంచి ఇట్టాగే దివ్యంగా పెరుగుతుంది. చిన్న మొక్క తెచ్చిపెట్టాం, దీని తర్వాత మళ్ళీ దీన్ని 10 మొక్కలు తీసి పెట్టాం. సో ఈ విధంగా గ్రీన్ ఫారెస్ట్ తయారవడానికి కారణం మనం ఏం రసాయనాలు వేయలేదండి. ఇప్పుడు చూపించిన ఈ వానపాములతోనే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వానపాముల మీద మనకున్న చిన్న వీడియో అండి. చూడండి ఆ ప్రకృతి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూసారా, ఎంత ఆహ్లాదకరంగా గాలికి ఎంత ఊగుతుంది చూసారా. వండర్ఫుల్ నేచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ తీసామన్నమాట మనం వానపాముది. వెళ్ళిపోయినాయండి, దరిదాపు 1-2 ఉన్నాయి అంతే, పైన లోపలికి వెళ్ళిపోతాయి మట్టిలోంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో వానపాముల మీద మనకున్న చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.